అల్లూరు సీతారామరాజు జిల్లా రాజుమంగి మండలం లాగరాయి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. ఇక గిరిజనుడైనటువంటి పొట్టబోయిన మారయ్య ఇల్లు మంటలు వ్యాపించగా పక్కనే ఉన్న కుమారుడి ఇంటికి కూడా మంటలు వ్యాపించి 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇక అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో నాగరాజు చిన్న కుమారుడు ఇంట్లో ఉయ్యాల్లో నిద్రిస్తూ ఉన్నాడు. తన బిడ్డను కాపాడుకునేందుకు నాగరాజు భార్య రాంబిక ఉండగా ప్రాణాలకు తెగించి రక్షించుకున్న తల్లి రాంబిక ప్రాణాలకు తెగించి మంటల్లోంచి ఇంట్లోకి వెళ్లి పిల్లాన్ని కాపాడుకుంది. ఇక విషయం తెలుసుకున్నటువంటి సర్పంచ్ ప్రమాద స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. 2 కుటుంబాలకి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 5,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు, ఎస్ఐ వెంకయ్య వారికి నిత్యావసర సరుకులు, బియ్యం, దుప్పట్లు అందజేశారు. ఏదో ఒక దాంట్లో ఆధార్ కార్డులు ఉంటాయి, ఉంచి అది పనిచేస్తుంది. ఆధార్ కార్డు, జాబ్ కార్డు, జాబ్ కార్డు. అమ్మా, ఈ రోజు మీ ఇల్లు కాల్పడం జరిగింది. ఎలా కాలింది? మీ పేరేంటి? మీరు గిరిజనులా ఏంటి? అండి ఇలాగండి పిల్లోడికి ఉయ్యాల్లో వేసండి నీళ్ళకి వెళ్ళానండి. నీళ్ళు 3 రోజుల నుంచి నీళ్ళు రాలేదండి. నీళ్ళు రాకపోతే పిల్లోడికి పడుకోబెట్టి నీళ్ళకన్నా వెళ్ళానండి. నీళ్ళకన్నా వెళ్ళి రాబోతుడికి వెళ్ళి ఇల్లు కాలిపోతుందండి. పిల్లోడికి ఉయ్యాలు వేసి ఒక పక్కల్లో వచ్చి కాపాడారండి. పిల్లోడికి ఆ ఇంట్లో ఆధార్ కార్డులు అన్నీ నాకు కాలిపోయండి. మొత్తం సరుకు మొత్తం అండి, బియ్యం కూడా, బీరో మొత్తం మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? ఇంట్లో నండి 3 ఒక బాబు అండి, 2 పాపలు అండి. మా ఆయన పనికి వెళ్ళిపోయారండి, ఇంటికాడ లేదండి. వేరే ఊరైనా వెళ్ళారమ్మా వలస? కాదండి, రాజమండ్రి దగ్గరలో పనికి వెళ్ళారని చేరుకున్నారికి వెళ్ళారండి మా ఆయన. అధికారులు వచ్చి తనిఖీ చేశారమ్మా? వచ్చారండి అధికారులు వచ్చి తనిఖీ చేసి బియ్యం అన్ని ఇచ్చారండి, డబ్బులు అన్ని ఇచ్చి వెళ్ళారండి.